హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైడిఎస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ 2026 సంబంధించి జాన్ నుంచి ఏప్రిల్ మంత్ వరకు వీడియో అయితే చేయడం జరిగింది. ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి యూస్ఫుల్ అనేది అవుతుందండి. అట్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్స్ వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇందులో అన్ని టాపిక్స్ని అన్ని కేటగిరీస్ని కవర్ చేసామండి. క్రికెట్, షూటింగ్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, ఆర్చరీ అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలానే ప్లీజ్ ఎంకరేజ్ us and support us by hitting the like button, share button and subscribe button. Without any delay, let's get into the video. Elena Rybakina of Kazakhstan won the Australian Open title by defeating which player in the final? కజకిస్తాన్కు చెందిన ఎలైనా రాయ్బాకినా ఫైనల్లో ఏ క్రీడాకారిణి ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను గెలుచుకుంది? And the answer is option C, అరీనా సబలెంకా. కజకిస్తాన్కు చెందిన ఎలైనా రాయ్బాకినా ఫైనల్లో అరీనా సబలెంకా క్రీడాకారిణి ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను గెలుచుకుంది. ఎలైనా రిబాకా ఎట్టకేలకు తన రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ని గెలుచుకుంది. ఆస్ట్రేలియా ఓపెన్లో ఆమె విజేతగా నిలిచింది. జనవరి 31న ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో ఐదో సెట్ రిబాకినా 6-4, 4-6, 6-4తో టాప్ సెట్ అరీనా సబలెంకాపై విజయం సాధించింది. 2023 ఫైనల్లో లెబారెస్ స్టార్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. కెరియర్లో ఆమెకి ఇది రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. 2022లో ఆమె తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకుంది. ఇది ఉమెన్స్ సింగిల్ టెన్నిస్ గేమ్. At the inauguration of which championship did Prime Minister Narendra Modi speak about the India's preparation to host the 2036 Olympics? ఏ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2036 ఒలింపిక్స్లకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారతదేశం చేస్తున్న సన్నాహాల గురించి మాట్లాడారు? And the answer is option C, 72th నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్. 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్. 72వ వాలీబాల్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారతదేశం చేస్తున్న సన్నాహాల గురించి మాట్లాడారు. 2036 ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించేందుకు భారత్ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభోత్సవంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గత శతాబ్ద కాలంలో భారత్ 20కి పైగా అంతర్జాతీయ క్రీడా పోటీలకు వేదికగా నిలిచింది. అండర్ 17 ఫిఫా ప్రపంచ కప్, హాకీ ప్రపంచ కప్, అనేక ప్రపంచ స్థాయి చెస్ టోర్నమెంట్లను విజయవంతంగా నిర్వహించింది. How many teams are participating in the National Volleyball Championship held from January 4th to 11th, 2026? 2026 జనవరి 4 నుంచి 11 వరకు జరిగే జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్లో ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి? And the answer is option C, 58. 2026 జనవరి 4 నుంచి 11 వరకు జరిగే జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్లలో 58 జట్లు పాల్గొంటున్నాయి. క్రీడాకారులకు మరింత గొప్ప అవకాశం కల్పించే దిశగా 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం ఇచ్చేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నాం అని ప్రధాని అన్నారు. ప్రభుత్వం క్రీడల బడ్జెట్లను ఎంతో పెంచిందని, ప్రతిభాన్వేషణ, శిక్షణ, పోషక ఆహారం, పారదర్శక శిక్షణలను ప్రాధాన్యమిస్తూ క్రీడాకారుల ప్రయోజనాలే లక్ష్యంగా క్రీడా విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తుందని మోడీ అన్నారు. 2014 తర్వాత క్రీడల్లో భారత్ ప్రదర్శించిన నిలకడగా మెరుగవుతుందని, మన క్రీడాకారుల ఆత్మవిశ్వాసం కూడా ఎంతో పెరిగిందని ఆయన పేర్కొన్నారు. జనవరి 4 నుంచి 11 వరకు జరుగుతున్న జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ దేశవ్యాప్తంగా 58 జట్లు పాల్గొంటున్నాయి. Which Australian player replaced Deepti Sharma as the number 1 all-rounder in the ICC Women's T20 rankings? ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్లలో దీప్తి శర్మ స్థానంలో నెంబర్ 1 ఆల్రౌండర్గా నిలిచిన ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఎవరు? And the answer is option C, అన్నబెల్ సదర్లాండ్. ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్లలో దీప్తి శర్మ స్థానంలో నెంబర్ 1 ఆల్రౌండర్గా నిలిచిన ఆస్ట్రేలియన్ క్రీడాకారిణి అన్నబెల్ సదర్లాండ్.
Who is ranked number 1 in the ICC Women's T20 Batting Rankings? ఐసీసీ మహిళల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్లలో నెంబర్ 1 స్థానంలో ఎవరున్నారు? And the answer is option B. బెత్ మూనీ. ఐసీసీ మహిళల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్లలో నెంబర్ 1 స్థానంలో బెత్ మూనీ ఉన్నారు. భారత్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్లలో మెరుగైంది. ఇటీవల శ్రీలంకతో సిరీస్లో రాణించిన ఆమె 2 స్థానాలను ఎగబాకి 13వ స్థానానికి చేరుకుంది. స్మృతి మందాన 3, షఫాలి వర్మ 6 స్థానాలలో కొనసాగుతుండగా జెమినా రోడ్రిగ్స్ 12వ స్థానానికి పడింది. ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ అగ్రస్థానంలో ఉంది. ఆల్రౌండర్లో దీప్తి శర్మ అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఆస్ట్రేలియా ప్లేయర్ అనాబెల్ సదర్లాండ్ దీప్తి కంటే 1 పాయింట్ ఆధిక్యంతో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. బౌలర్లలో భారత యువ స్పిన్నర్ శ్రీచరణి 5 స్థానాలు మెరుగై 77వ ర్యాంకుకు చేరుకుంది. Former Indian cricketer Vikram Rathod was appointed as the temporary batting coach of which national team? భారత మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోడ్ ఏ జాతీయ జట్టుకు తాత్కాలిక బ్యాటింగ్ కోచ్గా నియమితులయ్యారు? And the answer is option C. శ్రీలంక. భారత మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోడ్ శ్రీలంక జాతీయ జట్టుకు తాత్కాలిక బ్యాటింగ్ కోచ్గా నియమితులయ్యారు. భారత్ మాజీ ఆటగాడు విక్రమ్ రాథోడ్ శ్రీలంక క్రికెట్ జట్టుకు తాత్కాలిక బ్యాటింగ్ కోచ్గా నియమితులయ్యాడు. టీ20 ప్రపంచ కప్ వరకు అతడు జట్టుకు సేవలు అందిస్తాడని శ్రీలంక క్రికెట్ పేర్కొంది. ఫిబ్రవరి 7న టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. జనవరి 18 నుంచి మార్చి 10 వరకు విక్రమ్ పదవిలో కొనసాగనున్నాడు. 56 ఏళ్ల విక్రమ్ రాథోడ్ 2019 డిసెంబర్ నుండి 2024 జులై దాకా భారత్ బ్యాటింగ్ కోచ్గా సేవలు అందించాడు. అతడు టీమిండియాకు 6 టెస్టులు, 7 వన్డేలు ఆడాడు. Which country won the Ashes series by defeating England 4-1? ఇంగ్లాండ్ 4-1 తేడాతో ఓడించిన ఆషెస్ సిరీస్ ను ఏ దేశం గెలుచుకుంది? And the answer is option D. ఆస్ట్రేలియా. ఇంగ్లాండ్ ను 4-1 తేడాతో ఓడించిన యాషెస్ సిరీస్ ను ఆస్ట్రేలియా దేశం గెలుచుకుంది. ఇంగ్లాండ్ పై ఇప్పటికే యాషెస్ సిరీస్ సాధించిన ఆస్ట్రేలియా ఆఖరిదైన 5వ టెస్టును సొంతం చేసుకొని సిరీస్ 4-1తో ఘనంగా ముగించింది. 5వ టెస్టులో కంగారూ జట్టు 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై గెలిచింది. మ్యాచ్ ఆఖరి రోజున జనవరి 8న ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 342 పరుగులకు ఆలౌట్ అయింది. బదులుగా 160 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 31.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. Which Indian grandmaster won the silver medal in the blitz section after winning bronze in the rapid event? ర్యాపిడ్ ఈవెంట్లో కాస్టన్ గెలిచిన తరువాత బ్లిట్జ్ విభాగంలో రజత పథకం గెలుచుకున్న భారత గ్రాండ్ మాస్టర్ ఎవరు? And the answer is option C. నిహాల్ సరీన్. ర్యాపిడ్ ఈవెంట్లో కాస్టన్ గెలిచిన తరువాత బ్లిట్జ్ విభాగంలో రజత పథకంను గెలుచుకున్న భారత్ గ్రాండ్ మాస్టర్ నిహాల్ సరీన్. Which Indian grandmaster won the Tata Steel Chess Rapid title with 6.5 points? 6.5 పాయింట్లతో టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ టైటిల్ను గెలుచుకున్న భారత గ్రాండ్ మాస్టర్ ఎవరు? And the answer is option C. నిహాల్ సరీన్. 6.5 పాయింట్లతో టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ టైటిల్ను గెలుచుకున్న భారత గ్రాండ్ మాస్టర్ నిహాల్ సరీన్. యువ గ్రాండ్ మాస్టర్ నిహాల్ సరీన్ టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ టైటిల్ను గెలుచుకున్నాడు. 9 రౌండ్ల నుండి 6.5 పాయింట్లతో అతడు అగ్రస్థానం సాధించాడు. అతడు జనవరి 9న 9వ రౌండ్ ఆనంద్ను నిలువరించాడు. ఆనంద్ 6 పాయింట్లతో 2వ స్థానంలో నిలవగా అర్జున్ ఎరిగేసి 5 పాయింట్లతో 3వ స్థానం సాధించాడు. ప్రజ్ఞానంద 4.5 పాయింట్లతో 6వ స్థానంలో ముగించాడు. మహిళల విభాగంలో కేథరినా 6.5, గోరియా చిక్కన 5 తొలి 2 స్థానాలలో నిలవగా దివ్య దేశ్ముఖ్ 4.5 మూడవ స్థానం దక్కించుకుంది.
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ won the women's 51 kg title in the National Senior Boxing Tournament by defeating whom in the final? జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నమెంట్లలో జరిగిన ఫైనల్లో ఎవరిని ఓడించి తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ మహిళల 51 కిలోల టైటిల్ను గెలుచుకుంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, నీతూ. జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నమెంట్లో జరిగిన ఫైనల్లో నీతూను ఓడించి తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ మహిళా 51 కిలోల టైటిల్ను గెలుచుకుంది. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్, మహ్మద్ హుసావుద్దీన్ జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నీలో విజేతలుగా నిలిచారు. జనవరి 10న మహిళల 51 కేజీల విభాగంలో ఫైనల్లో నిఖత్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నీతూను ఓడించింది. నిఖత్ కెరియర్లో ఇది 3వ జాతీయ సీనియర్ టైటిల్. Whom did Mohammad Husamuddin defeat in the final to win the men's 60 kg title at the National Senior Boxing Tournament? జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నమెంట్లలో పురుషుల 60 కేజీల టైటిల్ను గెలుచుకోవడానికి జరిగిన ఫైనల్లో మహమ్మద్ హుసాముద్దీన్ ఎవరిని ఓడించారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, సచిన్ శివాజ్. జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నమెంట్లో పురుషుల 60 కేజీల టైటిల్ను గెలుచుకోవడానికి జరిగిన ఫైనల్లో మహమ్మద్ హుసాముద్దీన్ సచిన్ శివాజ్ని ఓడించారు. Which Telugu chess player won the bronze medal in the blitz section of the Tata Steel Chess Tournament? టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లోని బ్లేజ్ విభాగంలో కాంస్య పథకాన్ని గెలుచుకున్న తెలుగు చెస్ క్రీడాకారుడు ఎవరు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, అర్జున్ ఎరగైసి. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లోని బ్లేజ్ విభాగంలో కాంస్య పథకాన్ని గెలుచుకున్న తెలుగు చెస్ క్రీడాకారుడు అర్జున్ ఎరగైసి. Virat Kohli regained the number 1 position in which ICC format rankings after his performance against New Zealand? న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ల్లో ప్రదర్శన తరువాత విరాట్ కోహ్లీ ఏ ఐసీసీ ఫార్మాట్ ర్యాంకింగ్స్లలో నెంబర్ 1 స్థానాన్ని తిరిగి పొందాడు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్. న్యూజిలాండ్లో జరిగిన మ్యాచ్లో ప్రదర్శన తరువాత విరాట్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఐసీసీ ఫార్మాట్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని తిరిగి పొందాడు. అద్భుత ఫామ్లో ఉన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ విరామం తరువాత నెంబర్ 1 ర్యాంకుకు కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్లో తొలి వన్డేలో అదరగొట్టిన అతడు రోహిత్ను వెనక్కి నెట్టి వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ఘనత సాధించడం 5 ఏళ్లలో అతడికి ఇదే తొలిసారి. చివరిగా కోహ్లీ 2021 జులైలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. మొత్తంగా ఈ స్థానంలో అతడు 825 రోజులు పూర్తి చేసుకున్నాడు. కెరియర్లో అగ్రస్థానం చేరుకోవడం అతడికి ఇది 11వసారి. తాజా ర్యాంకింగ్స్ టాప్ 3 బ్యాటర్ల మధ్య అంతర్గతం పెద్దగా లేదు. కోహ్లీ 785, రెండవ స్థానంలో మిచెల్ 784 మధ్య తేడా 1 పాయింటే. రోహిత్ 775 టాప్ నుంచి 3వ స్థానానికి పడిపోయాడు. టీమిండియా కెప్టెన్ గిల్ 5వ స్థానం ర్యాంకులో ఎలాంటి మార్పు లేదు. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 10 టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. విచ్ ఇండియన్ చెస్ ప్లేయర్ బికమ్ ఇండియాస్ 92th Grand Master by winning the Andronic Marganian title in Armenia? ఆర్మేనియాలో ఆండ్రోనిక్ మార్గనియన్ టైటిల్ను గెలుచుకోవడం ద్వారా భారతదేశపు 92వ గ్రాండ్ మాస్టర్గా నిలిచిన భారతీయ చెస్ క్రీడాకారుడు ఎవరు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఆర్యన్ వర్ష్నియా. ఆర్మేనియాలో ఆండ్రోనిక్ మార్గరియన్ టైటిల్ను గెలుచుకోవడం ద్వారా భారతదేశపు 92వ గ్రాండ్ మాస్టర్గా నిలిచిన భారతీయ చెస్ క్రీడాకారుడు ఆర్యన్ వర్ష్నియా. భారత్ 92వ గ్రాండ్ మాస్టర్గా ఆర్యన్. చెస్ భారత్ నుంచి మరో గ్రాండ్ మాస్టర్ వచ్చాడు. ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల ఆర్యన్ వర్షన్ గ్రాండ్ మాస్టర్ హోదా సొంతం చేసుకున్న భారత 92వ ఆటగాడిగా నిలిచాడు. ఆర్మేనియాలో ఆండ్రోనిక్ మార్గేరియన్ టైటిల్ను గెలుచుకోవడం ద్వారా అతడు ఈ ఘనత సాధించాడు. టోర్నీలో 8వ రౌండ్లలో అంబ్రట్నియన్తో గేమ్ను డ్రా చేసుకోవడంతో గ్రాండ్ మాస్టర్కు అవసరమైన 3.5 అతడు సొంతం చేసుకున్నాడు.
Which team won the Vijay Hazare Trophy for the first time by defeating the Saurashtra in the final? ఫైనల్లో సౌరాష్ట్రను ఓడించి తొలిసారిగా విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకున్న జట్టు ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, విదర్భ. ఫైనల్లో సౌరాష్ట్రను ఓడించి తొలిసారిగా విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకున్న జట్టు విదర్భ. విదర్భ అదరగొట్టింది. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని తొలిసారిగా కైవసం చేసుకుంది. జనవరి 18న జరిగిన ఫైనల్లో విదర్భ 38 పరుగుల తేడాతో సౌరాష్ట్రపై గెలిచింది. మొదట విదర్భ 50 ఓవర్లలో 8 వికెట్లు 317 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అథర్వర్ తైతే అద్భుత శతకం సాధించాడు. సైనా నెహ్వాల్ అనౌన్స్డ్ హర్ రిటైర్మెంట్ ఫ్రమ్ బ్యాడ్మింటన్ ఆన్ విచ్ డేట్? సైనా నెహ్వాల్ ఏ తేదీన బ్యాడ్మింటన్ నుంచి తన రిటైర్మెంట్ను ప్రకటించింది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, January 19, 2026. Saina Nehwal announced her retirement from badminton on January 19, 2026. భారత మహిళా బ్యాడ్మింటన్కు మార్గదర్శిగా నిలిచిన ఎన్నో విజయాలు అందుకున్న సైనా నెహ్వాల్ ఆటకు వీడ్కోలు పలికింది. చైనా ఆధిపత్యానికి గండి కొట్టి అత్యున్నత శిఖరాలకు చేరిన సైనా రాకెట్ వదిలేస్తున్నట్లు చెప్పింది. గత కొంతకాలంగా సైనా ఆటకు దూరంగానే ఉన్న జనవరి 19న వీడ్కోలు విషయాన్ని ఖరారు చేసింది. ఆమె చివరిగా 2023లో సింగపూర్ ఓపెన్లో ఆడింది. విచ్ ఆస్ట్రేలియన్ బ్యాటర్ రికార్డెడ్ ది ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ది అండర్-19 వరల్డ్ కప్? అండర్-19 ప్రపంచ కప్పులో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేసిన ఆస్ట్రేలియన్ బ్యాటర్ ఎవరు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, విల్ మలాచెక్. అండర్-19 ప్రపంచ కప్పులో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆస్ట్రేలియన్ బ్యాటర్ విల్ మలాచెక్. అండర్-19 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా బ్యాటర్ విల్ మలాచెక్ వేగవంతమైన శతకం నమోదు చేశారు. జనవరి 20న గ్రూప్ ఏలో జపాన్తో మ్యాచ్లో 51 పరుగుల్లోని సెంచరీ నమోదు చేశాడు. 202 పరుగుల ఛేదనలో మలాచెక్ చెలరేగడంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 29.1 ఓవర్లలో అలవోకగా విజయాన్ని అందుకుంది. Which grade is likely to be removed by the BCCI from the central contract system starting from the 2025 to 2026 season? 2025-2026 సీజన్ నుండి సెంట్రల్ కాంట్రాక్ట్ల విధానం నుంచి బీసీసీఐ ఏ గ్రేడ్ను తొలగించే అవకాశం ఉంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, గ్రేడ్ A+. 2025-2026 సీజన్ నుంచి సెంట్రల్ కాంట్రాక్ట్ల విధానం నుంచి బీసీసీఐ గ్రేడ్ A+ గ్రేడ్ను తొలగించే అవకాశం ఉంది. 2025-2026 సీజన్ నుంచి A, B, C గ్రేడ్లు మాత్రమే ఉంటున్నాయి. గత సీజన్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, రవీంద్ర జడేజాలను మాత్రమే బీసీసీఐ A+ గ్రేడ్లు కాంట్రాక్ట్లు ఇచ్చింది. ఈ నలుగురిలో ప్రస్తుతం బుమ్రా ఒక్కడే 3 ఫార్మాట్లలో ఆడుతున్నాడు. PV Sindhu became the first Indian shutler to achieve which milestone in women's singles badminton? మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్లో ఏ మైలురాయిని సాధించిన తొలి భారతీయ షట్లర్గా PV సింధు నిలిచారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 500 మ్యాచ్ విన్స్. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్లో 500 మ్యాచ్లు గెలిచినందుకు గాను మైలురాయి సాధించిన తొలి భారతీయ షట్లర్గా PV సింధు నిలిచారు. భారత స్టార్ షట్లర్ PV సింధు అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో 500 మ్యాచ్లలో విజయం సాధించిన 6వ క్రీడాకారిణిగా ఘనత అందుకుంది. ఈ రికార్డు నమోదు చేసిన తొలి భారత షట్లర్గా చరిత్ర సృష్టించింది. ఇండోనేషియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో సింధు ఈ చిరస్మరణీయ విజయంతో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. Which Siberian tennis legend became the first player in the Grand Slam history to win 400 matches? గ్రాండ్ స్లామ్ చరిత్రలో 400 మ్యాచ్లు గెలిచిన తొలి ఆటగాడిగా నిలిచిన సైబీరియా టెన్నిస్ దిగ్గజం ఎవరు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, నోవాక్ జోకోవిచ్. గ్రాండ్ స్లామ్ చరిత్రలో 400 మ్యాచ్లు గెలిచిన తొలి ఆటగాడిగా నిలిచిన సైబీరియన్ టెన్నిస్ దిగ్గజం నోవాక్ జోకోవిచ్. గ్రాండ్ స్లామ్ చరిత్రలో ఎవరికి సాధ్యం కాని విధంగా 400 మ్యాచ్లు నెగ్గాడు సైబీరియా దిగ్గజం ఆటగాడు నోవాక్ జోకోవిచ్. ఆస్ట్రేలియన్ ఓపెన్లో
ప్రీ క్వార్టర్స్ చేరే క్రమంలో మూడో రౌండ్లో నొవాక్ 6-3, 6-4, 7-6తో బొటిక్ పై గెలిచాడు. గ్రాండ్ స్లామ్ టోర్నీలో 400 విజయాలు సాధించిన తొలి ప్లేయర్గా జోకోవిచ్ ఘనత సాధించాడు. ఇండియా clinched the T20 series against న్యూజిలాండ్ after winning which match of the series? సిరీస్లోని ఏ మ్యాచ్ గెలిచిన తరువాత భారత్ న్యూజిలాండ్పై టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది? ఇండియా clinched the T20 series against న్యూజిలాండ్ after winning which match of the series? సిరీస్లో ఏ మ్యాచ్ గెలిచిన తరువాత భారత్ న్యూజిలాండ్పై టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది? And the answer is option C, థర్డ్ T20. సిరీస్లోని మూడవ టీ20 గెలిచిన తరువాత భారత్ న్యూజిలాండ్పై టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ మూడో టీ20లో భారత్ అదరగొట్టింది. హ్యాట్రిక్ విజయాలతో 2 మ్యాచ్లు మిగులుండగానే సిరీస్ను సొంతం చేసుకుంది. అభిషేక్ శర్మ 68 నాటౌట్, సూర్యకుమార్ యాదవ్ 57 నాటౌట్ మెరుపులతో జనవరి 25న సూర్యసేన 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. మూడో టీ20లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. సిరీస్లో 3-0 ఆధిక్యం సంపాదించింది. ఇండియా defeated which team by 204 runs in its first Super 6 match of the Under-19 World Cup? Under-19 ప్రపంచ కప్లో తన తొలి సూపర్ 6 మ్యాచ్లో భారత్ ఏ జట్టును 204 పరుగుల తేడాతో ఓడించింది? అండర్-19 ప్రపంచ కప్లో తన తొలి సూపర్ 6 మ్యాచ్లో భారత్ జింబాబ్వే జట్టును 204 పరుగుల తేడాతో ఓడించింది. అండర్-19 ప్రపంచ కప్ సూపర్ సిక్సర్ల భారత్ ఘనంగా ఆరంభించింది. జనవరి 27న తొలి మ్యాచ్లలో జింబాబ్వేను 204 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖాయం చేసుకుంది. విచ్ పెయిర్ ఓన్ ది ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్? ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? And the answer is option A, ఒలివియా అండ్ జాన్ పీర్స్. ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను గెలుచుకున్న జంట ఒలివియా మరియు జాన్ పీర్స్. Carlos Alcaraz becomes the youngest player in the men's tennis history to complete a career Grand Slam at the age of. కార్లోస్ అల్కరాజ్ ఏ వయసులో కెరియర్ గ్రాండ్ స్లామ్ను పూర్తి చేసిన పురుషుల టెన్నిస్ చరిత్రలో అతిపిన్న వయసుడైన ఆటగాడిగా నిలిచాడు? And the answer is option B, at the age of 22. కార్లోస్ అల్కరాజ్ 22 వయసులోనే కెరియర్ గ్రాండ్ స్లామ్ను పూర్తి చేసిన పురుషుల టెన్నిస్ చరిత్రలో అతిపిన్న వయసుడైన ఆటగాడిగా నిలిచాడు. Which Indian squash player won the Washington Fire Open title? వాషింగ్టన్ ఫైర్ ఓపెన్ టైటిల్ను ఏ భారతీయ స్క్వాష్ క్రీడాకారుడు గెలుచుకున్నాడు? And the answer is option C, అనాహత్ సింగ్. వాషింగ్టన్ ఫైర్ ఓపెన్ టైటిల్ను అనాహత్ సింగ్ భారతీయ స్క్వాష్ క్రీడాకారుడు గెలుచుకున్నాడు. Who was removed from the post of Hyderabad Cricket Association HCA president over allegations of forgery and misuse of funds? నకిలీ పత్రాలు సృష్టించడం, నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి ఎవరిని తొలగించారు? And the answer is option B, జగన్మోహన్ రావు. నకిలీ పత్రాలు సృష్టించడం, నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి జగన్మోహన్ రావును తొలగించారు. Which player retained the number 1 position in the WTA Women's Single Rankings announced on February 2nd? ఫిబ్రవరి 2న ప్రకటించిన WTA మహిళల సింగిల్స్ ర్యాంకింగ్లో ఏ క్రీడాకారిణి నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకుంది? And the answer is option C, సబలెంక. ఫిబ్రవరి 2న ప్రకటించిన WTA మహిళల సింగిల్స్ ర్యాంకింగ్లలో సబలెంక క్రీడాకారిణి నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకుంది.
Which Indian player won the silver medal at the Asian Snooker Championship held in Qatar? ఖతార్లో జరిగిన ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్లో ఏ భారత క్రీడాకారుడు రజత పతకాన్ని గెలుచుకున్నాడు? And the answer is option B. పంకజ్ అద్వానీ. ఖతార్లో జరిగిన ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్లో పంకజ్ అద్వానీ భారత క్రీడాకారుడు రజత పతకాన్ని గెలుచుకున్నాడు. Which Indian weightlifter won gold at the National Weightlifting Championship by breaking 3 national records? 3 జాతీయ రికార్డులను బద్దలుకొట్టి జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలుచుకున్న భారతీయ వెయిట్ లిఫ్టర్ ఎవరు? And the answer is option B. మీరాభాయ్ చాను. 3 జాతీయ రికార్డులను బద్దలుకొట్టి జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలుచుకున్న భారతీయ వెయిట్ లిఫ్టర్ మీరాభాయ్ చాను. Which Hyderabad shooter won gold medals in both individual and team events at the Asian Shooting Championship? ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో వ్యక్తిగత మరియు టీమ్ ఈవెంట్లు రెండిట్లోనూ స్వర్ణ పతకాలు గెలుచుకున్న హైదరాబాద్ షూటర్ ఎవరు? And the answer is option B. ఈషా సింగ్. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో వ్యక్తిగత మరియు టీమ్ ఈవెంట్లు రెండిట్లోనూ స్వర్ణ పతకాలు గెలుచుకున్న హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్. In which event did Isha Singh won the gold medal at the Asian Shooting Championship? షూటింగ్ ఛాంపియన్షిప్లో ఈషా సింగ్ ఏ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలుచుకుంది? And the answer is option C. 10-meter ఎయిర్ పిస్టల్. షూటింగ్ ఛాంపియన్షిప్లో ఈషా సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలుచుకుంది. Which Indian pair won the silver medal in the 10-meter air pistol mixed team event at the Asian Shooting Championship? ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఏ భారత జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది? And the answer is option B. సురుచి సింగ్ సామ్రాట్ రాణా. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సురుచి సింగ్ సామ్రాట్ రాణా భారత జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. Which team won the WPL 4 final by defeating Delhi Capitals in the women's category? మహిళల విభాగంలో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి WPL 4 ఫైనల్ గెలిచిన జట్టు ఏది? And the answer is option C. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మహిళల విభాగంలో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి WPL 4 ఫైనల్ గెలుచుకున్న జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. Which team won the Under-19 Cricket World Cup by defeating England in the final? ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించిన Under-19 క్రికెట్ ప్రపంచ కప్ను గెలుచుకున్న జట్టు ఏది? And the answer is option C. ఇండియా. ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి Under-19 క్రికెట్ ప్రపంచ కప్ను గెలుచుకున్న జట్టు ఇండియా. 4-11 బై ఇండియా, 3-11 బై ఇంగ్లాండ్. ఇది మెన్స్ Under-19 క్రికెట్ వరల్డ్ కప్ అండి. 100 రన్స్ తేడాతో Under-19 క్రికెట్ కప్ ఇండియా అనేది గెలుచుకుంది. Which Indian shutler won the Azerbaijan International Badminton Tournament women's single title? అజర్బైజాన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఏ భారత షట్లర్ గెలుచుకుంది? And the answer is option C. దేవికా సిహాగ్. అజర్బైజాన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ను దేవికా సిహాగ్ భారత షట్లర్ గెలుచుకుంది. Which Indian athlete won the gold medal in the men's heptathlon at the Asian Indoor Athletics Championship? ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల హెప్టాథలాన్స్లో స్వర్ణ పతకం గెలుచుకున్న భారత అథ్లెట్ ఎవరు? And the answer is option B. తేజస్విని శంకర్. ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల హెప్టాథలాన్లో స్వర్ణ పతకం గెలుచుకున్న భారతీయ అథ్లెట్ తేజస్విని శంకర్. Which Indian young shooter died in a car accident on the Mumbai-Ahmedabad highway in Maharashtra? మహారాష్ట్రలోని ముంబై అహ్మదాబాద్ హైవేపై జరిగిన కారు ప్రమాదంలో ఏ భారతీయ యువ షూటర్ మృతి చెందాడు? And the answer is option B.
సంభాజీ పాటిల్. మహారాష్ట్రలోని ముంబై అహ్మదాబాద్ హైవేపై జరిగిన కారు ప్రమాదంలో సంభాజీ పాటిల్ భారతీయ యువ షూటర్ మృతి చెందారు. Which Hyderabad shooter won the bronze medal in the women's 25-meter pistol individual event at the Asian Shooting Championship? ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో కాంస్య పథకం గెలుచుకున్న హైదరాబాద్ షూటర్ ఎవరు? And the answer is option C, ఈషా సింగ్. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో కాంస్య పథకం గెలుచుకున్న హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్. Which city's weavers designed a special Banarasi saree with silver zari featuring the men's and women's T20 World Cup? పురుషుల పురుషుల మహిళల టీ20 ప్రపంచ కప్పులను ప్రదర్శిస్తూ వెండి జరీతో ఒక ప్రత్యేకమైన బెనారసీ చీరను ఏ నగర నేత కార్మికులు రూపొందించారు? And the answer is ఆప్షన్ సి, వారణాసి. పురుషుల మహిళల టీ20 ప్రపంచ కప్పులను ప్రదర్శిస్తూ వెండి జరీతో ఒక ప్రత్యేకమైన బెనారసీ చీరను వారణాసి నగర నేత కార్మికులు రూపొందించారు. Who won the gold medal in the junior women's 50-meter rifle 3 positions event? జూనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ల ఈవెంట్లో స్వర్ణ పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? And the answer is ఆప్షన్ సి, ప్రాచి. జూనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ల ఈవెంట్లో స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది ప్రాచి. ఆరవ్ బికమ్ ఇండియాస్ విచ్ గ్రాండ్ మాస్టర్ ఇన్ చెస్? చదరంగంలో ఆరవ్ భారతదేశపు ఏ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు? And the answer is ఆప్షన్ సి, 93. చదరంగంలో ఆరవ్ భారతదేశపు 93వ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. Which Indian para shuttler became the first player to win 6 world titles in para badminton singles? పారా బ్యాడ్మింటన్ సింగిల్స్లో 6 ప్రపంచ టైటిల్ను గెలుచుకున్న తొలి క్రీడాకారిణిగా నిలిచిన భారత పారా షట్లర్ ఎవరు? And the answer is ఆప్షన్ సి, ప్రమోద్ భగత్. పారా బ్యాడ్మింటన్ సింగిల్స్లో 6 ప్రపంచ టైటిల్ను గెలుచుకున్న తొలి క్రీడాకారిణిగా నిలిచిన భారత్ పారా షట్లర్ ప్రమోద్ భగత్. Which Indian shooter won the bronze medal in the 25-meter rapid fire pistol event at the Asian Shooting Championship? ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లలో 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పథకం గెలుచుకున్న భారత షూటర్ ఎవరు? And the answer is ఆప్షన్ బి, అనీష్ భన్వాలా. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పథకం గెలుచుకున్న భారతీయ షూటర్ అనీష్ భన్వాలా. Which Indian para archer was selected as the best para archer of the year 2025 by the World Archery Federation? వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్ ద్వారా 2025 సంవత్సరపు ఉత్తమ పారా ఆర్చర్గా ఏ భారతీయ పారా ఆర్చర్ ఎంపికయ్యారు? And the answer is ఆప్షన్ బి, శీతల్ దేవి. వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్ ద్వారా 2025 సంవత్సరపు ఉత్తమ పారా ఆర్చర్గా శీతల్ దేవి భారతీయ పారా ఆర్చర్గా ఎంపికయ్యారు. ఈమె తనకి 2 చేతులు ఉండవు, తన కాళ్లతోనే ఆర్చరీ చాలా బాగా ఆడుతుంది. Which Indian hockey player announced his retirement from the sports? ఏ భారత హాకీ క్రీడాకారుడు క్రీడ నుంచి తన విరమణను ప్రకటించాడు? And the answer is ఆప్షన్ బి, గుర్జన్ సింగ్. భారత హాకీ క్రీడాకారుడు క్రీడ నుంచి గుర్జన్ సింగ్ తన విరమణను ప్రకటించాడు. Which Spanish badminton legend announced her retirement from the sports due to a long-term knee injury? దీర్ఘకాలిక మోకాలు గాయం కారణంగా ఏ స్పానిష్ బ్యాడ్మింటన్ దిగ్గజం క్రీడ నుంచి తన విరమణను ప్రకటించింది? And the answer is ఆప్షన్ ఏ, కారోలినా మెరైన్. దీర్ఘకాలిక మోకాలు గాయం కారణంగా కారోలినా మెరైన్ స్పానిష్ బ్యాడ్మింటన్ దిగ్గజం క్రీడ నుంచి తన విరమణను ప్రకటించింది. Which Andhra Pradesh athletic won the gold medal in the women's triple jump at the National Indoor Athletic Championship? భారతీయ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల
ట్రిపుల్ జంప్లో స్వర్ణ పతకం గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ఎవరు? అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మల్లాల అనుష. భారతీయ ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో మహిళల ట్రిపుల్ జంప్లో స్వర్ణ పతకం గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి మల్లాల అనుష. Which IPL franchise announced the retirement of jersey number 12 in the honor of former all-rounder Russell? మాజీ ఆల్రౌండర్ రసెల్ ఘోరవర్ధన్ 12వ నెంబర్ జెర్సీని రిటైర్ చేస్తున్నట్లు ఏ ఐపీఎల్ ఫ్రాంచైజ్ ప్రకటించింది? అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి కోల్కతా నైట్ రైడర్స్. మాజీ ఆల్రౌండర్ రసెల్ ఘోరవర్ధన్ 12వ నెంబర్ జెర్సీని రిటైర్ చేస్తున్నట్లు కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫ్రాంచైజ్ ప్రకటించారు. Which Andhra Pradesh athletic won gold in the men's T11 long jump event at the నేషనల్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్? భారత పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల T11 లాంగ్ జంప్ ఈవెంట్లో స్వర్ణం గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్ ఎవరు? అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అంబటి స్వరాజ్. భారతీయ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో పురుషుల T11 లాంగ్ జంప్ ఈవెంట్లో స్వర్ణం గెలుచుకున్న భారతదేశ అథ్లెటిక్ అంబటి స్వరాజ్. Which former Indian leg spinner announced his retirement from cricket commentary in March 2025? 2025 మార్చిలో క్రికెట్ వ్యాఖ్యానం నుండి తన పదవి విరమణను ప్రకటించిన భారత్ మాజీ లెగ్ స్పిన్నర్ ఎవరు? అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి లక్ష్మణ్ శివరామ్ కృష్ణన్. 2025 మార్చిలో క్రికెట్ వ్యాఖ్యానం నుండి తన పదవి విరమణను ప్రకటించిన భారత్ మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామ్ కృష్ణన్. Which Indian city will host the 2028 World Indoor Athletic Championships? 2028 ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లకు భారతదేశంలో ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి భువనేశ్వర్. 2028 ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లకు భారతదేశంలోని భువనేశ్వర్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. Which former Pakistan captain announced his retirement from cricket? పాకిస్తాన్ మాజీ కెప్టెన్లో ఎవరు క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ ను ప్రకటించారు? అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సర్ఫరాజ్ అహ్మద్. పాకిస్తాన్ మాజీ కెప్టెన్లో సర్ఫరాజ్ అహ్మద్ క్రికెట్ నుండి తన రిటైర్మెంట్ ను ప్రకటించారు. Which Indian para athletic won the 2 bronze medals at the World Para Athletic Grand Prix? వరల్డ్ పారా అథ్లెటిక్ గ్రాండ్ ప్రిక్స్ లో 2 కాంస్య పతకాలు గెలుచుకున్న భారత్ పారా అథ్లెటిక్ ఎవరు? అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రవికిరణ్. వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ లో 2 కాంస్య పతకాలను గెలుచుకున్న భారత్ పారా అథ్లెటిక్ రవికిరణ్. ఏ విభాగంలో అంటే లాంగ్ జంప్ ఎంత మీటర్స్ లో అంటే 3.67 meters. Which former Indian cricketer received the Kalner C.K. Naidu Lifetime Achievement Award? ఏ మాజీ భారత క్రికెటర్ కల్నర్ సి.కే. నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నాడు? అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రాహుల్ ద్రావిడ్. భారత మాజీ క్రికెటర్ కల్నర్ సి.కే. నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నది రాహుల్ ద్రావిడ్. How much cash rewarded did the BCCI announce for Team India after winning the T20 World Cup? T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియాకు BCCI ఎంత నగదు బహుమతిని ప్రకటించింది? అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 131 crore. T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియాకు BCCI 131 కోట్లు నగదు బహుమతిని ప్రకటించింది. Which former Team India coach was appointed as the head coach of Sri Lanka on March 9th? మార్చి 9న శ్రీలంక ప్రధాన కోచ్గా నియమితులైన వారు ఎవరు? అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి గ్యారీ క్రిస్టన్. మార్చి 9న శ్రీలంక ప్రధాన కోచ్గా నియమితులైన వారు గ్యారీ క్రిస్టన్. Which team did India defeat in the final to become the T20 World Cup champion 2026?
T20 ప్రపంచ కప్ ఛాంపియన్గా నిలిచేందుకు ఫైనల్లో భారత్ ఏ జట్టును ఓడించింది? And the answer is option D, న్యూజిలాండ్. T20 ప్రపంచ కప్ ఛాంపియన్గా నిలిచేందుకు ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ జట్టును ఓడించింది. బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. శాంసంగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ దక్కింది. Which Indian wrestler won the silver medal in the 97 kg category at the Senior Asian Wrestling Championship? సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో 97 కేజీల విభాగంలో రజత పతకం గెలుచుకున్న భారత రెజ్లర్ ఎవరు? అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, నితేష్. సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో 97 కేజీల విభాగంలో రజత పతకం గెలుచుకున్న భారత రెజ్లర్ నితేష్. Which Indian boxer won the gold medal in the 54 kg category at the Asian Boxing Championship? ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో 54 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్న భారత బాక్సర్ ఎవరు? ఇది ఉమెన్ కేటగిరీకి సంబంధించినవండి క్వశ్చన్స్ అన్ని కూడా. అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, ప్రీతి పవార్. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో 54 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్న భారత బాక్సర్ ప్రీతి పవార్ ఇన్ ఉమెన్ కేటగిరీ. Which Indian boxer won the gold medal in the 48 kg category at the Asian Boxing Championship? ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్న భారత బాక్సర్ ఎవరు? అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, మీనాక్షి హుడా. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్న భారత బాక్సర్ మీనాక్షి హుడా. Which Indian boxer won the gold medal in the men's 50 kg category at the Asian Boxing Championship? ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో పురుషుల 50 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్న భారత బాక్సర్ ఎవరు? అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, విశ్వనాథ్ సురేష్. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో పురుషుల 50 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్న భారత బాక్సర్ విశ్వనాథ్ సురేష్. Which Indian boxer won the gold medal in the 60 kg category at the Asian Boxing Championship? ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో 60 కేజీల విభాగంలో రజత పతకం గెలుచుకున్న భారత బాక్సర్ ఎవరు? అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, సచిన్ శివాజ్. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో 60 కేజీల విభాగంలో రజత పతకం గెలుచుకున్న భారత బాక్సర్ సచిన్ శివాజ్. Which athletic won the gold medal in the women's 100-meter race at the Indians Athletics Series 3 held in Delhi? ఢిల్లీలో జరిగిన ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్ 3లో మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో ఏ క్రీడాకారిణి స్వర్ణ పతకం గెలిచింది? అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, నిత్యా గాంధీ. ఢిల్లీలో జరిగిన ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్ 3లో మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో నిత్యా గాంధీ క్రీడాకారిణి స్వర్ణ పతకం గెలిచింది. Which Telugu archer played a key role in India winning the gold medal in the women's compound team event at Archery World Cup Stage 1? ఆర్చరీ ప్రపంచ కప్పు స్టేజ్ 1లో మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత స్వర్ణ పతకం గెలవడంలో ఏ తెలుగు ఆర్చర్ కీలక పాత్ర పోషించింది? అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, జ్యోతి సురేఖ వెన్నం. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 1లో మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత స్వర్ణ పతకం గెలవడంలో జ్యోతి సురేఖ వెన్నం తెలుగు ఆర్చర్ కీలక పాత్ర పోషించింది. Which organization declared India as a high-risk doping nation due to increasing doping violations in athletics? అథ్లెటిక్స్లో పెరుగుతున్న డోపింగ్ ఉల్లంఘనల కారణంగా భారతదేశాన్ని అధిక ప్రమాదం ఉన్న డోపింగ్ దేశంగా ఏ సంస్థ ప్రకటించింది? అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్, ఏఐయు. అథ్లెటిక్స్లో పెరుగుతున్న డోపింగ్ ఉల్లంఘనల కారణంగా భారతదేశాన్ని అధిక ప్రమాదం ఉన్న డోపింగ్ దేశంగా ఏఐయు అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ సంస్థ ప్రకటించింది. Which Indian shooter won the gold medal in the men's 10-meter air pistol event at the ISSF Junior World Cup? ISSF జూనియర్ ప్రపంచ కప్పులో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో
ఏ భారత షూటర్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శివ నర్వాల్. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భాగంగా శివ నర్వాల్ భారత షూటర్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. విచ్ టీమ్ won the 3-match వన్డే సిరీస్ అగైన్స్ట్ న్యూజిలాండ్ బై 2-1? న్యూజిలాండ్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను 2-1 తేడాతో ఏ జట్టు గెలుచుకుంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బంగ్లాదేశ్. న్యూజిలాండ్తో జరిగిన 3 వన్డేల సిరీస్లో 2-1 తేడాతో బంగ్లాదేశ్ జట్టు గెలుచుకుంది. Which Indian shooter won the gold medal in the women's 10-meter air pistol event at the ISSF Junior World Cup? ISSF జూనియర్ ప్రపంచ కప్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఏ భారత షూటర్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వంశిక చౌదరి. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో వంశిక చౌదరి భారత షూటర్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. Which Indian player won the IBSF World Billiards Championship title? IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఏ భారతీయ క్రీడాకారుడు గెలుచుకున్నాడు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సౌరవ్ కొఠారి. ఐబిఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైటిల్ను సౌరవ్ కొఠారి గెలుచుకున్నారు. In which state did Prime Minister Narendra Modi virtually dedicate the 6 BCCI-built indoor cricket academies to the nation? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీసీఐ నిర్మించిన 6 ఇండోర్ క్రికెట్ అకాడమీలను ఏ రాష్ట్రంలో దేశానికి వర్చువల్గా అంకితం చేశారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సిక్కిం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీసీఐ నిర్మించిన 6 ఇండోర్ క్రికెట్ అకాడమీలను సిక్కిం రాష్ట్రంలో దేశానికి వర్చువల్గా అంకితం చేశారు.